హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డీకి సంబంధించినటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్యూటర్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని అయితే మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. దానికి సంబంధించి సెకండ్ పార్ట్ అయితే మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు బిట్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ఫస్ట్ కంప్యూటర్స్ వర్ ప్రోగ్రామ్డ్ యూజింగ్ అని చెప్పేసి అడిగాడండి. మొదటి కంప్యూటర్లు ఏ భాషను ఉపయోగించి ప్రోగ్రామ్ చేయబడ్డాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏంటండి, ద ఫస్ట్ కంప్యూటర్స్ వర్ ప్రోగ్రామ్డ్ యూజింగ్ విచ్ లాంగ్వేజ్ ఏంటి అంటే అదేంటి అంటే మెషిన్ లాంగ్వేజ్ అండి. ఏంటండి, మెషిన్ లాంగ్వేజ్ అంటే యంత్ర భాష. మెషిన్ లాంగ్వేజ్ని ఉపయోగించి ఫస్ట్ కంప్యూటర్స్ అనేవి ప్రోగ్రామ్ చేయబడ్డాయి అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ద స్క్రాంబ్లింగ్ ఆఫ్ కోడ్ ఈజ్ నోన్ యాజ్. సో ఇక్కడ ఏంటంటే కోడ్ యొక్క స్క్రాంబ్లింగ్కి మనం ఏమని పిలుస్తామని చెప్పేసి అడుగుతున్నాడు. సో కోడ్ని స్క్రాంబుల్ చేయడానికి మనం ఏమంటామంటే ఎన్క్రిప్షన్ అని చెప్పేసి అయితే మనమైతే చెప్తాం. ఏంటంటే ఎన్క్రిప్షన్ అని చెప్పేసి మనమైతే పిలవడం జరుగుతుంది. కోడ్ని స్క్రాంబుల్ చేయడానికి ఏమంటామండి, ఎన్క్రిప్షన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ఐసి స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి అడిగాడండి. అంటే ఎంఎస్ఐసి ఎబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఏంటండి, మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎంఎస్ఐసి. ఇంకొక పేపర్లో అయితే విఎల్ఎస్ఐ కూడా అడిగాడండి ఇంకో పేపర్లో అయితే. ఓకే, తర్వాత నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ యాస్కీ కోడింగ్ సిస్టమ్. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ యాస్కీ కోడింగ్ సిస్టమ్. యాస్కీ కోడింగ్ విధానంలో విభిన్న అక్షరాల సంఖ్య ఎంత అని చెప్పేసి మనకు అడుగుతున్నాడండి. యాస్కీ కోడింగ్ సిస్టంలో మనకి 0 నుంచి 127 వరకు ఉంటాయండి. 0 నుంచి 127 వరకు ఉంటాయి కాబట్టి అక్షరాల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి మొత్తం ఎంత అంటే 0 నుంచి 127 వరకు ఉండేవి 128 అనమాట. మొత్తం 0 నుంచి 127 వరకు టోటల్ కౌంట్ వచ్చేసి 128 అనమాట. ఓకేనా, యాస్కీ కోడింగ్ సిస్టంలో మొత్తం క్యారెక్టర్స్ ఎన్ని అంటే 128 అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని యొక్క నేమ్ ఏంటి అని చెప్పేసి అడిగాడండి. ఈఎన్ఐఏసి అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఏంటండి, ఫస్ట్ కంప్యూటర్ నేమ్ ఏంటంటే ఈఎన్ఐఏసి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఓకే, సో మనకైతే ఆప్షన్స్లో అయితే ఈ ఫుల్ అబ్రివేషన్ అయితే ఇవ్వలేదు, ఈఎన్ఐఏసి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. టు మూవ్ ఏ కాపీ ఆఫ్ ఫైల్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ ఓవర్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ ఈజ్ కాల్డ్. ఒక కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఒక ఫైల్ యొక్క కాపీని ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి షిఫ్ట్ చేయడాన్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం తరలించడాన్ని ఏమంటాము అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి ఫైల్ ఒక కాపీని మరొక కంప్యూటర్లోకి తరలించడాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. దాన్ని ఏమంటామంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అంటాం. అంతే కదండి, ఒక దాని నుంచి వేరే దానికి పంపడాన్ని మనం ఏమంటాం, ఫైల్ ట్రాన్స్ఫర్. తెలుగులో అయితే ఫైల్ బదిలీ అని చెప్పేసి అంటాడు. కొన్నిసార్లు అయితే తెలుగులో కూడా ఫైల్ ట్రాన్స్ఫర్ అని ఇస్తాడు. కంప్యూటర్కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ పెద్దగా డిఫరెంట్గా అయితే ఏమీ ఉండదండి. వర్డ్ తెలుగులో రాసేస్తాడు, ఏదైతే ఉందో ఆ వర్డ్ని అలా తెలుగులో రాసేస్తుంటాడు చాలాసార్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫీస్ ల్యాండ్స్ విచ్ ఆర్ స్కాటర్డ్ జియోగ్రాఫికల్లీ ఆన్ లార్జ్ స్కేల్ కెన్ బి కనెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ కార్పొరేట్. ఏంటంటే ఆఫీస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ స్కాటర్డ్ జియోగ్రాఫికల్లీ అంటే వేరు ప్రదేశాల్లో, అంటే పెద్ద లార్జ్ స్కేల్స్లో అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ తెలుగులో చూడండి క్లియర్గా ఇచ్చాడు. భౌగోళికంగా పెద్ద ఎత్తున చల్లా చెదురుగా ఉన్న ఆఫీసు ల్యాండ్స్ను కార్పొరేట్ వాడకం ద్వారా అనుసంధానించడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు. అంటే ఏంటంటే ఒక కార్పొరేట్ సిస్టమ్ యూజ్ చేసి ఏం చేస్తారు, ఈ ల్యాండ్స్ అన్నిటినీ కలిపి ఎక్కడెక్కడో ఉన్న ల్యాండ్స్ అన్నిటినీ కలపడాన్ని మనం ఏమంటామంటే వ్యాన్ అంటాం. వ్యాన్ అంటే ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఏంటండి, వైడ్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ అంటే. వీటి ఎబ్రివేషన్స్ కూడా అడుగుతున్నాడు. వ్యాన్ అంటే ఏంటి, అదేవిధంగా ల్యాన్ అంటే ఏంటి, ఇలాంటి ఎబ్రివేషన్స్ కూడా మనకైతే అడగడం జరుగుతుంది. నేను ఎబ్రివేషన్స్ అన్నీ కలిపి, ఈ ఎబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి నేనైతే స్పెషల్గా ఒక పీడిఎఫ్ అయితే తయారు చేసి
మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఈ కంప్యూటర్ ప్రీవియస్ పేపర్లో ఉన్నవి కంప్యూటర్ సంబంధించిన అన్నీ కలిపి అబ్రివేషన్స్ అన్నీ నేనైతే తయారు చేస్తున్నాను. అవైతే పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్స్ కంబైన్ బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్ ఆర్ కాల్డ్. అయితే కొలత మరియు లెక్కింపు రెండింటినీ కలిపే కంప్యూటర్లను ఏమంటారు అంటున్నారు. అంటే బోత్ మెజరింగ్ యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్, ఈ రెండింటిని కంబైన్ చేసే కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. ఏంటంటే హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏంటంటే ఐబిఎం స్టాండ్స్ ఫర్. ఐబిఎం అంటే ఏంటి అని చెప్పేసి మనకి అబ్రివేషన్ అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అండి, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్. ఓకే, అదనమాట. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏంటంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడండి. సిలికో సెపియస్ అండి. ఇక్కడ చూడండి, సిలికో సెపియన్స్ అని చెప్పేసి మనం చెప్తాం. కంప్యూటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి, సిలికో సెపియన్స్ అనమాట. ఓకే, కంప్యూటర్ యొక్క శాస్త్రీయ నామం ఏది అంటే సిలికో సెపియన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ ఇయర్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వాజ్ ఫౌండెడ్. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. ఎప్పుడండి, 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది స్థాపించబడింది అనమాట, 1975లో. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. వాట్ ఈస్ ద పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఆర్గనైజెస్ అండ్ యూజెస్ ఏ గ్రాఫికల్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. మనం ఏదైతే పర్సనల్ కంప్యూటర్ ఉపయోగిస్తున్నామో అది డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. చూడండి ఇక్కడ తెలుగులో ఇచ్చాడండి, చూడండి. గ్రాఫిక్ డెస్క్టాప్ వాతావరణాన్ని నిర్వహించే మరియు ఉపయోగించే వ్యక్తిగత కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమంటాము. మనం వ్యక్తిగత పర్సనల్ కంప్యూటర్ ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఏంటంటే అది విండోస్ అనమాట. సో ఏంటంటే ఈ గ్రాఫికల్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ మనకి కలిగించాలన్నమాట. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటాం దాని బదులుగా. ఓకేనా. వాట్ ఆర్ లైట్ పెన్ అండ్ జాయ్ స్టిక్స్. లైట్ పెన్ జాయ్ స్టిక్స్ అనేవి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. లైట్ పెన్ జాయ్ స్టిక్స్ అనేవి, లైట్ పెన్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో ఇప్పుడు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లైట్ పెన్ అనమాట. నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ల్యాప్టాప్లో మీకు రాసి ఇప్పుడు ఇలా రాస్తున్నాను కదా, ఏదైతే రాస్తున్నానో మనం ఇది కూడా లైట్ పెన్ అని అనమాట. ఓకేనా, ఈ లైట్ పెన్ ఈ రెండింటిని మనం ఏమంటామని చెప్పేసి మనకి అడగడం అయితే జరిగింది. ఏమంటామంటే ఇన్పుట్ డివైజెస్ అనమాట. ఈ రెండు కూడా మనకి ఏంటండి ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి ఇన్పుట్ డివైజెస్ అని చెప్పేసి, ఇన్పుట్ పరికరాలు అని చెప్పేసి చెప్తాం అనమాట, లైట్ పెన్ మరియు జాయ్స్టిక్. ఓకే, వాట్ ఈజ్ ఏ హాఫ్ బైట్ ఆల్సో కాల్డ్ యాజ్. అంటే బైట్లో సగాన్ని మనం ఏమంటామంటే నిబుల్. బైట్లో సగాన్ని ఏమని పిలుస్తామండి, నిబుల్ అని చెప్పేసి మనం అయితే చెప్పడం జరుగుతుంది. బైట్లో సగభాగాన్ని మనం నిబుల్ అంటాం. ఓకే, తర్వాత ఎస్ఎంపిఎస్ స్టాండ్స్ ఫర్. ఎస్ఎంపిఎస్ అంటే ఏంటి అంటే అబ్రివేషన్ స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఎస్ఎంపిఎస్ అంటే ఏంటండి, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ విద్యుత్ సరఫరా అని చెప్పేసి అన్నాడు. మనకి తెలుగులో అయితే ఇలా ఇవ్వడు, మ్యాక్సిమం ఇలా ఇవ్వడు, ఇలాగే ఇస్తాడు మనకి ఎక్కువగా. అబ్రివేషన్స్ కొన్ని కూడా తెలుగులో కూడా స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అని చెప్పి తెలుగులో రాసేస్తుంటాడు ఎక్కువగా. ఓకే, వాట్ డూ వీ యూజ్ టు చేంజ్ ద అపీరియన్స్ అండ్ పొజిషనింగ్ ఆఫ్ ద టెక్స్ట్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. చూడండి, ఎంఎస్ ఆఫీస్లో టెక్స్ట్ డాక్యుమెంట్ యొక్క రూపాన్ని మరియు స్థానాన్ని మార్చడానికి మనం ఏమి ఉపయోగిస్తాము అంటే ఫార్మేటింగ్ అనే ఆప్షన్ అయితే మనం ఉపయోగిస్తాం. ఎంఎస్ ఆఫీస్లో దాని స్థానాన్ని మరియు రూపాన్ని మార్చడానికి ఏంటి ఉపయోగిస్తామండి, ఫార్మేటింగ్ అయితే మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ when did ARC rivals IBM and Apple computers INC decided to join hands. అంటే ఆర్చ్ ప్రత్యర్థులు ఐబిఎం అదేవిధంగా యాపిల్ కంప్యూటర్స్ ఎప్పుడు చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. సో ఐబిఎం యాపిల్ ఎప్పుడు చేతులు కలపాలని నిర్ణయించుకున్నారంటే 1991లో వీళ్ళిద్దరూ కలిపి బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారనమాట. ఓకేనా, ఏదండి ఐబిఎం యాపిల్ కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ which file contains permanent data and gets updated during the processing of transaction. సో పెర్మనెంట్ డేటాని కలిగి ఉండి అంటే ట్రాన్సాక్షన్ టైంలో అప్డేట్ అయ్యేది ఏదైతే ఉందో ఆ ఫైల్ ఏది అని చెప్పేసి మనం అడుగుతున్నాడు అనమాట. సో లావాదేవీల ప్రాసెసింగ్ సమయంలో శాశ్వత డేటాని కలిగి ఉన్న మరియు నవీకరించబడి అప్డేట్ అనమాట. అప్డేట్ చేయబడిన ఫైల్ ఏది అంటే మాస్టర్ ఫైల్. ఏంటండి, మాస్టర్ ఫైల్ అనమాట. ఓకేనా, అదే ఆ ఫైల్ ఏదంటే మాస్టర్ ఫైల్.
ఏ డివిడి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, డివిడి అనేది దేనికి ఉదాహరణ అంటే ఆప్టికల్ డిస్క్కి ఉదాహరణ అండి. ఆప్టికల్ డిస్క్కి ఉదాహరణే ఒక డివిడి అనమాట. ఓకే, విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ టూల్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టమ్ యొక్క యాక్సెస్ను పరిమితం చేయడానికి ఉపయోగించే అత్యంత సాధారణ సాధనం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మన కంప్యూటర్ ఎవరైనా వాడకుండా రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే, మనం ఆ యాక్సెస్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, జనరల్గా పాస్వర్డ్ పెడతాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి, పాస్వర్డ్ ఈజ్ ద టూల్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ టు కంప్యూటర్. ఓకే, ఈ కంప్యూటర్ యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి ఉపయోగించే టూల్ ఏది అంటే పాస్వర్డ్ అనమాట. ఓకేనండి, ఇది అనమాట. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి 20 క్వశ్చన్స్ అనమాట. సో ఈ 20 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ టైప్లో కూడా ఈ టైప్లో ఇంకా మరిన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, ఇంకా అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మాత్రం అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.